బీసీల కోటా నిర్ణయించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలకు ఆస్కారం లేకుండా మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని ఆర్ఆర్ నగర్, హెచ్ఏఎల్ కాలనీతో పాటు ఇతర కాలనీలో ఎంపీ ఈటెల రాజేందర్ పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో గత 30 సంవత్సరాలుగా నివాసముంటున్న ప్రజలకు హైడ్రా నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదు అన్నారు. హైడ్రా చేస్తున్న పనులు కొన్ని హర్షమైనప్పటికీ పేదలకు హాని చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నాయకులు తిరుపతి యాదవ్, సంతోష్, రాజేష్ పాల్గొన్నారు. జవహర్లాల్ కావచ్చు, గండిమైసమ్మ కావచ్చు, ఇలా 60 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ దుస్థితి దారుణంగా ఉన్నట్టు. వాళ్ళ ఎప్పుడు హైడ్రా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకరు పోటీపడి 30 ఏళ్ల క్రితం ఉన్న కాలనీలలో ఇప్పుడు మళ్ళీ వాటి కొంచెం పెద్దగా కట్టుకుందామంటే, ఇప్పుడు వాళ్ళు ఇంకో ఫ్లోర్ వేసుకుందామంటే, ఇప్పుడు వాళ్ళు రేకుల షెడ్ తీసి స్లాబ్ వేసుకుందామంటే అర్ధాంతరంగా వచ్చి కూడగొట్టారు. వాళ్ళు 30 ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకున్న జాగాలలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు 6 లక్షలు బ్రోకర్లకు, అధికారులకు లంచాలతో తప్ప కట్టుకొని పరిస్థితి అక్కడ సమస్య ఉంది. లేకపోతే కూడగొడుతున్నారు. దారుణం. అంటే హైదరాబాద్లో నిజంగా బస్తీలలో ఉన్నటువంటి ప్రజల బతుకులు చాలా దీనంగా ఉన్నాయి. ఇలా హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడో 100 కోటికి ఒక మంచి పని చేసి మొత్తం అన్నికి ఇవే పని చేస్తున్నారు. ఇలా తడిచి మొప్పులు అవుతా ఉంది. రెండో బాధ. మూడోది, ఎక్కడికి పోయినా కాలనీలలో వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే, అయ్యా బ్రాండ్ షాపులు పెట్టిండ్రు, వైన్ షాపులు పెట్టిండ్రు, పక్క పంటే సిట్టింగ్లు పెట్టిండ్రు. మీరు బ్రాండ్ షాపులు పెట్టుకొని అమ్ముకోండి, కానీ సిట్టింగ్లు పెట్టడం వల్ల అక్కడ తాగి అక్కడే మూత్రం పోస్తున్నారు, వాడు అక్కడే తాగి పడిపోతున్నాడు. ఆ తాగిన మైకంలో మహిళలను ఏం చేస్తుండో తెలియపరుస్తున్నది అని చెప్పి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. నేను బడి పక్క పొంటి, గుడి పక్క పొంటి కాలనీలలో వైన్ షాపులు పెట్టినా తప్పు, పెట్టిన వాడి సిట్టింగ్ ఇచ్చి తప్పు. దాని మీద కూడా ఎక్కడికి పోయినా ఇలా కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు అర్థం, కానీ ఇలా కుతిలేస్తే మాత్రం లిక్కర్ సీస్ దొరుకుతుంది బిడ్డ అని చెప్పే పరిస్థితి వస్తే ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ నేను ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కూడా ఇంకా తిరగాలి, ఇంకా సమస్యలు తెలుసుకోవాలి తప్ప ఎన్నడూ సుఖం, శాంతి కలిగలేదు. డెఫినెట్గా ఏ మల్కాజ్గిరి 40 లక్షల ఓట్లు కలిగి 70 లక్షల జనాభా కలిగి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి మినీ ఇండియాగా పిలువబటువంటి సమస్యల విషవలయంలో కొట్టుకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాళ్ళకి వీధి దీపాలు కావచ్చు, వాళ్ళు గతుకుల రోడ్లను మంచి రోడ్డుగా వేసేది కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాం.